పూజ చేస్తాం కదా, మన వినాయకుడు పూజ చేస్తాం, అమ్మవారి పూజ చేస్తాం, రాముడు పూజ చేస్తాం, ఇష్టమైన దేవుడు పూజ చేస్తాం కదా. పూజ చేసినప్పుడు ఏం చేస్తాం మనం? ప్రదక్షిణ చేస్తాం కదా. పూజ అయ్యాక ఏం చేస్తాం? ప్రదక్షిణం. గుడికి అయితే గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. మామూలు అప్పుడు తిరుగుతామా? తిరుగు. పూజ అప్పుడే ప్రదక్షిణ చేస్తాం. ప్రదక్షిణం ఎందుకు చేయాలి ప్రదక్షిణ తెలుసా? ఎందుకంటే మనం మనం ఉండేది ఎక్కడ? భూమి పైన ఉంటాం కదా. భూమి అంటే ఎవరు? భూతల్లి, భూదేవి. మనం భూతల్లి అంటే భూమి అంటే ఎర్త్. భూమి ఏం చేస్తామా? నాన్ స్టాప్గా 24/7 వితౌట్ టేకింగ్ ఎనీ రెస్ట్, ఒక్క సెకండ్ కూడా రెస్ట్ లేకుండా తిరుగుతూనే ఉంటుంది కదా. భూమి తిరుగుతుంటుంది కదమ్మా. భూమి అంటే మన తల్లి, అమ్మ. మరి మన గురించి నాన్ స్టాప్ తిరుగుతుంది కదా నాన్న. మరి తల్లి మన గురించి కష్టపడుతుంది కదా. కనీసం పూజ అప్పుడన్నా, గుడికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? ప్రదక్షిణ చేస్తాం. అంటే తల్లికి మనం కృతజ్ఞత. తల్లిదండ్రి మన పిల్లలు ఎట్లా చూస్తారో, మన అందరి తల్లి ఎవరు? భూదేవి, ఆకాశం తండ్రి. సో భూతల్లికి మనం తిరుగుతున్నాం అనమాట. భూతల్లికి మనం నమస్కారం చేసినట్టు. ఓకే, గణేష్ మహారాజ్కి